ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఆదిలాబాద్ స్టేషన్ ని సందర్శించడానికి వచ్చిన మరో అభిమాని కూడా సిద్ధంగా ఉన్నారు. వారి మాటలను మనతో పంచుకోవడానికి వారిని కూడా పలకరించేద్దాం. మరి నమస్కారం సార్, చెప్పండి మీ పేరు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్, నల్గొండ నుంచి వచ్చాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత సంతోషంగా ఇలాంటి దొరుకుతుంది అనుకోలేదు. మంచి సమయం ఇచ్చారు. అయితే ఒక చిన్న డౌట్, మీరందరూ దోస్తులా? నలుగురు కూడి వచ్చిండ్రు, రేడియో ద్వారా దోస్తులైనరా లేకపోతే బ్రదర్స్? అంత బ్రదర్స్, రేడియో అన్ని కలిపింది. ఓకే. అయితే మా చిన్నప్పటి నుంచి కూడా రేడియోనే మమ్మల్ని పెద్ద చేసింది. అంటే చిన్నప్పుడు రేడియో వినుకుంటేనే మేము పెద్దగా అయిపోయాం. రేడియో చూసుకుంటే స్కూల్కి వెళ్ళాము. మా జీవితంలో ప్రతి రేడియోతో లింక్ ఉంది. 6 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి, రాత్రి 9 గంటల వరకు రేడియో వింటూ ఉండేవాళ్ళు. స్కూల్ టైం కాకుండా మిగతా టైం మొత్తం రేడియో వింటూ ఉండేవాళ్ళం. అయితే మా నాన్న కూడా టీచర్ ఉండే, అతను కూడా స్కూల్ నుంచి రాగానే రేడియో పెట్టడం, రేడియో ప్రోగ్రామ్స్, వార్తలు, ఇలాంటి ప్రోగ్రామ్స్, మాట మంచి అని, చిన్నమ్మ పెద్దమ్మ కొన్ని కార్యక్రమాలు ఉండేది. అవి వింటే మాకు చాలా సంతోషం అయ్యేది. బుర్ర కథలు, రకరకాల కార్యక్రమాలు. అవి చూసి ఆ రేడియోని ఇంటి ముందలు పెట్టేసి కొంతమంది గుమిగూడి చూసేవాళ్ళు ఆ రోజుల్లో. ఒక 40 years బ్యాక్ ఇదంతా. అది ఇప్పుడు మళ్ళీ ఆ రేడియో మళ్ళీ మీరంతా ఆదిలాబాద్ స్టేషన్ ద్వారా మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ రేడియో మళ్ళీ అలాంటి కార్యక్రమం వచ్చింది. మేము కూడా ఇప్పుడు ప్రతి ఇంట్లో రేడియో కొనుక్కుంటున్నాం ఇప్పుడు. ఎందుకు అంటే రేడియో అనేది మనం ఎన్ని పనులు చేసుకుంటూ కూడా మన పని డిస్టర్బ్ కాకుండా మన మనసును ఆహ్లాదపరుచుకుంటూ మన కార్యక్రమం చేస్తూ ఉంటాం. మిగతా ఏది కూడా డిస్టర్బ్ అవుతుంది. టీవీ చూసినా మిగతా డిస్టర్బ్ అవుతుంది. టీవీ అయితే చూడాలి కదా, చూడాలి, కూర్చొని చూడాలి ఖచ్చితంగా. ఇది మాత్రం శ్రోతగా వినుకుంటూ మన పని మనం చేసుకుంటున్నాం. ఇంకా పని కూడా ఇంకా ఆహ్లాదంగా, ఇంకా ఈజీగా చేసుకుంటాం. ఇంకా సంతోషంగా పని కూడా ఎక్కువ జరుగుతుంది ఈ పని చేసినప్పుడు. అది మేడం, శ్రోతతో మేము అసలు దూరం నుంచి మాట్లాడడమే మాకు తెలుసు. ఇంత దూరం వచ్చి మా ఆకాశవాణిని సందర్శించి ఇంత దగ్గరకు వచ్చి మాట్లాడడం ఇదే మొదటిసారి. నేను కూడా నా ఆర్జే జీవితంలో నాకు కూడా సంతోషం, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఫస్ట్ ఇది చాలా ఎగ్జైటింగ్. ఇలాంటి ఇట్లా కూడా చేయొచ్చు. ఇది మా పిల్లలకు చెప్పి నెక్స్ట్ ఒకసారి తీసుకురండి స్టేషన్ కి. పిల్లలు ఖచ్చితంగా చూడాలి, పిల్లలు తీసుకొస్తాం. అన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా వరకు జ్ఞానం వాళ్ళకి తెలుస్తుంది. అసలు కన్సోల్ అంటే ఏంది, రేడియో అంటే ఏంది, ఎవరు దీన్ని నడిపిస్తుంటారు, ఎవరు మాట్లాడుతుంటారు. మేము ఒకసారి చూసిన తర్వాత వాళ్ళని ఒకసారి తీసుకొస్తాము. తప్పకుండా మాకు ఈ సమయం ఇచ్చిన కృతజ్ఞతలు చెప్తున్నాం మేడం. ఓకే, ధన్యవాదాలు మీకు కూడా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.